కంటే కూతురునే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా అని పెద్ద ఆయన ఆడపిల్లల గొప్పతనాన్ని తెలిసేటట్టు పాట రూపంలో చెప్పిండు. కన్నోళ్ళ మీద ప్రేమ చూయించని కొడుకులుంటారేమో గాని కన్నోళ్లను గోస ఉచ్చుకునే బిడ్డలు ఉండనే ఉండరని చాలా మంది తండ్రులు కొడుకుల కంటే బిడ్డల మీదనే ఎక్కువ పాయరం చూయిస్తారు. కానీ బిడ్డలు జయంగా ఈ తండ్రి పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఇంటి ముంగట పరదేసుకుని కింద కూసున్న ఈ పెద్ద మనిషిని చూస్తున్నారా నొల్లా? ఈయన పేరు మహంకాళి రాజలింగం. సర్కార్ కొలువు చేసి రిటైర్ అయిందట. సికింద్రాబాద్లున్న మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలుంటాడు. ఈయనకు 3 బిడ్డలట. కష్టపడి సంపాదించిన ఆస్తిని మొత్తం 3 బిడ్డలకు పంచిచ్చిండట. కాని 5 ఏళ్ల బట్టి ఈయనని ఎవ్వరు చక్కగా పట్టించుకుంటలేరట. ఆఖరుకు బతుకుతారని ఇచ్చిన ఇంటిని కూడా అమ్ముకుంటున్నారట. అందుకే ఇట్లా అదే ఇంటి ముంగట నిరసనకు దిగిండిట్లా. మా అల్లుడు పెద్ద అల్లుడు నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువైనంటే ఎందుకు గురించి ఎవరి పేరు ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. ఈ ఇంటిని పెద్ద బిడ్డకి ఇస్తే అల్లుడు అమ్ముకున్నాడట. నేనున్నంతకాలం నా ఇల్లు ఉండాల్సిందే, గిట్లెట్లా అమ్ముకుంటారు? ఇప్పుడు నన్ను ఎటు గానోన్ని చేసిండని కోపానికి వచ్చిండిట్లా. కాని చూడుండ్రొల్లా మనుషులెట్లా తయారైతున్నారో. ఆస్తి కోసం కన్నోళ్లను సుతం ఆగం చేస్తున్నారు కొందరు. రాను రాను నెరిగి అధ్వానంగానే అవుతున్నారులా. మనుషులల్లా మానవత్వం అనేదే లేకుండా పోతున్నది ఇప్పుడు. మరిగా పబ్లికు మానవత్వం మర్చిపోకుండ్రి, మానవ సంబంధాలను మంటగల్పకుండ్రి. కన్నోళ్ల పట్ల ఇట్లా కర్కశంగా ఉండేటోళ్లను చీడ పురుగుల్లెక్కనే చూడుండ్రి. అట్లా చేతనే ఇంకొంతమందికి బుద్ధొస్తది. ఏమంటున్నాం?